బిడ్డలారా, అయితే వినండి. వాక్యం వినటానికి చాలా బాగుంటుంది, చదవటానికి చాలా బాగుంటుంది, కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఏం అంత సీరియస్గా చూస్తున్నారు? ఇది చదివించిన తర్వాత చెప్తాను. ప్రకటన గ్రంథం చూడండి, 10వ అధ్యాయం 9-10 వచనాలు. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని, తినివేయము, అది నీ కడుపునకు చేదగును కానీ నీ నోటికి తేనెవలె మధురముగా ఉండునని చెప్పాను. నా వైపు చూడాలి, ఇక చాలు. నోటికి ఎట్లా ఉంటుంది? కడుపుకి. నేనంట నోటికి తేనెగా ఉన్నప్పుడు కడుపు కూడా ఎట్లుండాలి కదా. వాక్యంలో ఉన్న విచిత్రం ఏంటంటే, నోటికి మాత్రం తేనెగా ఉంటుంది, కడుపుకు మాత్రం చేదవుతుంది. అక్కడ దాకేందుకు? కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించు అనే మాట ఉంది కదా. ఆ మాట విన్నప్పుడు అబ్బా, నా దేవుడు ఎంత ఓర్పు నేర్పాడో తెలుసా, ఎంత సహనం నేర్పాడో తెలుసా. బ్రతికితే అట్లా బ్రతకాలరా, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించాలరా ప్రభా, నేను అట్లా బ్రతకాలి అని అన్నావు. నువ్వు దారిని అంటే వెళ్ళేటప్పుడు ఎవరైనా నేను చెంప మీద పెట్టమని కొట్టారనుకో, 2 చెంపలు కొడతావా? అప్పుడు కోపాన్ని బిగపట్టడం చేదే, మాట అనకుండా మౌనంగా ఉండటం చేదే, కీడుకు ప్రతి కీడు చేయకుండా మౌనంగా ఉండటం చేదే. యేసయ్య అంటారు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. ఏమని? కాళ్ళు ఇరిగిపోమనా, చేతులు ఇరిగిపోమనా, శత్రువు యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి అన్నట్టు. ఆ మాట వినటానికి బాగానే ఉంటుంది. వినండి, ఇక్కడ ఆ మాట వినటానికి బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా నేను తిట్టి దుమ్మెత్తి పోసి నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు మట్టి కొట్టుకుపోతావు అని దుమ్మెత్తి పోసి ఇట్లా అన్నవాళ్ళని నువ్వు మోకరించి నన్ను శపించిన వాళ్ళందరినీ దీవించు నాయనా అని అంటానికి అసలు నోరు పెగులుతుందా? ఏం బెదరో వస్తుందా? దేవుని వాక్యం చదవటానికి మాధుర్యంగానే ఉంటుంది, వినటానికి మాధుర్యంగానే ఉంటుంది. అయినా నా దేవుని వాక్యానుసారంగా నేను బ్రతకాలని ఆయన కట్టడలను హేతువు చేసుకొని, ఆయన కట్టడ నడవమన్న మార్గంలో నువ్వు నడుచుకుంటూ వెళ్ళు. ఈ బస్సులో పాటలు పాడుతూ నీ యాత్ర సాగించే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొడుతూ